Hi friends, here I am today to share my feelings upon a topic patriotism. పేట్రియాటిజం గురించి ఈరోజు మనం కొంచెం నేర్చుకుందాం. ఓకే, ఐ విల్ సే సమ్ టిప్స్ ఫర్ యూ టు ఫాలో ద పేట్రియాటిజం. పేట్రియాటిజం అంటే ఏంటండి? దేశభక్తిని ఎలా చూపించాలి కంట్రీ మీద అనే దాని గురించి కొన్ని టిప్స్ చెప్తాను మీకు. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మనకు ఒక నేషనల్ ఈవెంట్ ఉందండి అప్కమింగ్ డేస్లో. ఏంటది? జనవరి 26th ఈజ్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. ఇది కూడా కొంతమందికి తెలియదండి, ఎందుకంటే మనకి ఆగస్ట్ 15th, జనవరి 26th అనేవి ఒక నేషనల్ హాలిడేస్, ఎంజాయ్ చేసే డేస్ లాగా అయిపోయినాయి మనకి. ఇప్పుడున్న యూత్కి అయితే ఆ రోజులైతే అసలు ఇంకా సినిమాకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు. సో ప్లీజ్ బెటర్ రెస్పెక్ట్ దీస్ డేస్. ఓకే, రిపబ్లిక్ డే గురించి వెళ్ళబోయే ముందు మనకు ఒక నేషనల్ యాంబ్లం ఉంది. యాంబ్లం ఏంటండి? మన నేషనల్ యాంబ్లంలో ఏమేమి యానిమల్స్ ఉంటాయి? వీ కెన్ సీ 4 యానిమల్స్ ఇన్ దట్. వాట్ వాజ్ ద 4 యానిమల్స్? లయన్, బుల్, ఎలిఫెంట్, హార్స్. లయన్ వచ్చేసి 4 లయన్స్ ఉంటాయి, విచ్ ఫేసెస్ 4 డైరెక్షన్స్. లయన్ ఈజ్ ఫర్ why these 4 animals are only kept in our national emblem and నేషనల్ ఎంబ్లం ఎందుకంటారా? మన నేషనల్ ఎంబ్లంలో లయన్ ఈజ్ ఫర్ కరేజ్, పవర్. ఇంకొక యానిమల్ వచ్చేసి హార్స్, ఫర్ ఇట్స్ స్పీడీ అండ్ లాయలిటీ. అండ్ బుల్ ఈజ్ ఫర్ హార్డ్ వర్క్ అండ్ స్టడీనెస్. ఎలిఫెంట్ ఈజ్ ఫర్ స్ట్రెంగ్త్. అశోక చక్ర కూడా చూడొచ్చండి మనము. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి మన నేషనల్ యాంబ్లమ్ని ఎప్పుడైనా చూసినప్పుడు. వీ కెన్ సీ దీస్ 4 యానిమల్స్ ఇన్ అవర్ నేషనల్ యాంబ్లమ్. అండ్ అవర్ మోటో సత్యమేవ జయతే. సో కమాన్, వీ విల్ గో ఇన్ టు ద టాపిక్లోకి వెళ్ళిపోదామండి. దేశభక్తి ఇప్పుడు ప్రజెంట్ యూత్ దేశభక్తిని ఎలా చూపిస్తున్నారంటే, ఇండిపెండెన్స్ డే యాజ్ వెల్ యాజ్ రిపబ్లిక్ డేస్ వచ్చినప్పుడు స్టేటస్లో హ్యాపీ రిపబ్లిక్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి పెట్టేయడం, ఓకే దాని పక్కకు పడేయడం, ఇంకా ఎంజాయ్ చేయడం. దేశభక్తిని మీరు ఎలా చూపించాలి మన దేశం మీద, హౌ టు షో ఇట్ అనేది ఇప్పుడు చెప్తాను. ఈ పాయింట్స్ ఫాలో అవ్వండి. ఎనఫ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓట్ వితౌట్ ఫెయిల్. ఓట్ వేయండి. 18+ ఇయర్స్ వచ్చిన తర్వాత మనకి ఓటు వేసే హక్కు ఇచ్చింది మన గవర్నమెంట్. అంటే మన పొలిటీషియన్, మనల్ని పరిపాలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనమే ఎన్నుకునే హక్కు మనకు వచ్చింది. సో రైట్ టు ఓటు వేసి మన పేట్రియాటిక్ ఫస్ట్ ఈవెంట్ అనే పేట్రియాటిజంలో మన దేశభక్తి అనేది ఏంటిది అనేది చూపించండి. అండ్ సెకండ్ వన్, బై లోకల్ ప్రోడక్ట్స్ని కొనండి. ఖాదీ వస్త్రాలు కొనండి, చేనేత వస్త్రాలు కొనండి, ఇక్కడే తయారయ్యే మన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కొనండి. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా స్లోగన్, మనకు తెలిసిన స్లోగన్ ఇది. నరేంద్ర మోడీ గారు చెప్పిన స్లోగన్ ఇది. లోకల్ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయండి. అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ని కొని వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మనకేం ఉండదండి. ఇంకా ఎన్ని రోజులు మనము ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటారు, ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు చెప్పుకుందాం అనుకుంటున్నారు? సో బెటర్ బై అవర్ లోకల్ ప్రోడక్ట్స్. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ సపోర్ట్ ద ఆర్మీ అండ్ పోలీస్ మెన్. ఆర్మీ పీపుల్ని, పోలీస్ మెన్ని రెస్పెక్ట్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏదన్నా రూల్స్ పెడితే, కర్ఫ్యూ పెడితే దాన్ని పాటించండి. వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు కానీ చెడు కోసం అయితే చెప్పరు ఎప్పుడైనా సరే. వాట్ ఎవర్ దే డూ, వాట్ ఎవర్ ద టైమింగ్స్ దే కీప్, ఫాలో ఇట్. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలీస్ పీపుల్ తీసుకున్నారనుకోండి, మన ఇంట్లోనే కానీ ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, యాక్సిడెంట్స్ అయినాయి కానీ ఎక్కడికైనా సరే మనం ఫస్ట్ ఏదైనా జరిగితే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తామండి? పోలీసుల దగ్గరికి వెళ్తాం. సో బెటర్ పీపుల్, ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టు ఆర్మీ అండ్ పోలీస్ మెన్. ఆర్మీ ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నానా? వాళ్ళు మన దేశ రక్షణ కోసం వాళ్ళు సరిహద్దుల్లో ఉండి కాపలా కాయబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని తిన్నా, మనం పడుకున్నా సరే, ఏదైనా సరే జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ ఏ బెటర్ వే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటే వాళ్ళ వల్లేనండి.
సో ప్లీజ్ రెస్పెక్ట్ ద ఆర్మీ పీపుల్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. డైలీ గార్బేజ్ వాళ్ళు మున్సిపాలిటీ వ్యాన్స్ వస్తున్నాయండి, గార్బేజ్ తీసుకెళ్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. తీసుకెళ్ళలేదా, మీరు ఓటేశారు కదా, సో యూ హ్యావ్ యర్ రైట్ టు కంప్లైంట్ చేయండి. మీ వార్డ్ మెంబర్ కంప్లైంట్ చేయండి, మున్సిపల్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే కంపల్సరీ వచ్చి తీసుకెళ్తారు. యాజ్ వెల్ యాజ్ అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సెలబ్రేట్ ద డైవర్సిటీ. వీ హ్యావ్ సో మెనీ కల్చర్స్ ఇన్ అవర్ కంట్రీ. హిందూయిజం, బుద్ధిజం, క్రిస్టియానిటీ, జైనిజం, ముస్లిమ్స్, మనకి చాలా ఫెస్టివల్స్ కూడా ఉన్నాయండి. రీసెంట్గా మనకి సంక్రాంతి, రంజాన్, క్రిస్టమస్, ఇన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి. సెలబ్రేట్ దెమ్. If we celebrate, our children will see that the way we celebrate and take it into other generations. Okay? వేరే జనరేషన్స్కి తీసుకెళ్తారండి. మనం చేసుకోకపోతే, ఇక్కడ మనం ఏ ఫెస్టివల్ని మనం సెలబ్రేట్ చేసుకోలేదు, డైలీ రొటీన్ లైఫ్ గడుపుతున్నాం అనుకోండి, దే థింక్ ఇన్ ద సేమ్ మేనర్. సో బెటర్ సెలబ్రేట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వాలంటీర్షిప్ మెయింటైన్ చేయండి. ఏదన్నా ప్రాబ్లం వస్తే ముందుండి చెప్పే విధంగా ఉండండి, వెనక ఉండొద్దు. ముందుండి ఈ ప్రాబ్లం ఉంది మాకు, ఇక్కడ ఈ లొకాలిటీలో మాకు ఈ ప్రాబ్లం ఉంది, డాగ్స్ ఉన్నాయి ఇక్కడ, తీసుకెళ్ళండి. వచ్చి మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పండి. ఎయిదర్ ఇట్ ఈస్ లోకల్ వార్డ్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ, సెంట్రల్ ఇష్యూ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక వాలంటీర్షిప్ని మెయింటైన్ చేసి మనకంటూ ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకుంటే అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రీసెంట్గా రైతులు ఉన్నారు కదా, వాళ్ళు చేశారు కదండి ధర్నా ఢిల్లీలో, చేసి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళు వాలంటీర్షిప్ మెయింటైన్ చేయబట్టి వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దాకా వచ్చారండి. సో మెయింటైన్ వాలంటీర్షిప్. And these are the patriotic rules you should follow to show the patriotism on your country. ఇండియాకి లేటెస్ట్ అబ్రివేషన్ ఒకటి వచ్చిందండి. I think everyone know it, even though I would like to share with you. What was it? Independent nation declared in August. This was the latest abbreviation. And ఒక చిన్న ఈవెంట్ అంటే కాదండి, ఒక ఇండియన్స్ గురించి ఒకటి చెప్పారండి. ఒక గ్రేట్ పర్సన్ ఏంటంటారా, స్వామి వివేకానంద. ఒక ట్రైన్లో ప్రయాణిస్తుంటేనంట స్వామి వివేకానందని ఒక అదర్ కంట్రీ పర్సన్ చూసి అన్నాడంట కదా, వాట్ వాజ్ దిస్ క్లాత్స్ యూ వేర్. ఏంటండి ఈ క్లాత్స్ ఏంటండి, మీకు ఈ ధోతి ఏంటి, ఈ షర్ట్ ఏంటిది, వై కాంట్ యూ బీ లైక్ ఎ జెంటిల్ మ్యాన్. దెన్ ద గ్రేట్ పర్సన్ స్వామి వివేకానంద సెడ్, ఇన్ యువర్ కంట్రీ, మీ కంట్రీలో ఒక టైలర్ మిమ్మల్ని జెంటిల్మెన్ కింద క్రియేట్ చేయొచ్చు, మిమ్మల్ని తయారు చేస్తాడు. బట్ ఇన్ అవర్ కంట్రీ, అవర్ బ్లడ్ అండ్ అవర్ క్యారెక్టర్ విల్ మేక్ అస్ జెంటిల్మెన్. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద కంట్రీ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ ఫాలో దిస్